స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది మగవాళ్ళకండి. బద్ధకం ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది ఆడవాళ్ళకండి. పొద్దున్నే కాస్త బద్ధకిచ్చానో లేదో డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి సింకుల అంట్లు ఇన్నున్నాయండి. అన్ని పనులు ఆడవాళ్ళకే పెట్టిన దేవుడు బద్ధకానికి కొంచెం దూరం పెట్టింటే ఎంతో బాగుండేది కదా. ఎందుకమ్మా అంత బద్ధకం, పొద్దున్నే లేసి అన్ని పనులు చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. రోజు చేసుకుంటామండి, కానీ ఏదో ఒక రోజు బద్ధకం అలా పలకరించిపోతుంటుంది. అలా పలకరించకపోతే మనం అసలు మనుషులం కాదు కదండి. ఆఫీస్ నుంచి వచ్చే టైంకి అంట్లన్నీ మమ్మల్ని తలతల్లాడిచ్చు అన్నాయి. కానీ నేను వాటికంటే ముందు నా ఆత్మారాముని సంతృప్తి పరద్దామనుకున్నాను. సో అందుకోసమని మ్యాగీ చేద్దామనుకున్నాను. మ్యాగీ అంటే 2 మినిట్స్, కానీ మ్యాగీ 20 మినిట్స్ ఎలా చేయాలో నాకు తెలుసు. ఆనియన్స్, టమోటోస్, గరం మసాలా, వాళ్ళిచ్చిన మసాలా అన్నీ వేసి టేస్టీగా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. బెత్తడు నోటి కోసం చూసుకుంటాం కానీ జానడు పట్టు చూడమని. అంటే నాలిక టేస్టీగా కోరుకుంటుంది, కానీ పొట్ట మాత్రం వామ్మో వద్దు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని వార్న్ చేస్తుంది. బట్ మన ఇండియన్ సైకాలజీలో టేస్టీగా ఉంటేనే ఫుడ్ బాగుంటుంది. నోరు తృప్తి పడితేనే కదండి కడుపు తృప్తిగా తేన్పుతుంది. సో నేనైతే టేస్టీగా మ్యాగీ చేసుకునేసాను. మ్యాగీ చేస్తున్నంతసేపు అంట్లయితే బుర్రలో గిరగిరామని తిరుగుతూ ఉన్నాయి. కానీ ముందైతే తినేద్దామని చెప్పి మ్యాగీ చేసుకొని తినేసాను. తినేసిన తర్వాత అంట్ల దగ్గరికి వెళ్ళి మొత్తం నా వంట రూమ్ అంతా క్లీన్ చేశాను. మొత్తం క్లీన్ చేసి పడుకునేసప్పటికి నాకు 1 అవర్ పట్టింది. ఇదంతా విడిదిద్దామంటే నా ట్రైపాడ్ పడుకుంది. ట్రైపాడ్ పడుకోవటం ఏంది అనుకుంటున్నారా? నా ట్రైపాడ్ మరెవరో కదండి, మా బుజ్జోడే.